ఇరాన్ యుఎస్ఏ మధ్య యుద్ధం 26వ రోజుకు చేరుకుంది. హర్మూజ్ను క్లోజ్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ యొక్క ధర $120 వరకు చేరుకుంది. ఇలాగే ఈ బ్లాకేజ్ ఇంకొక నెల రోజుల పాటు ఉంటే, అంటే మార్చ్ తర్వాత ఏప్రిల్ వరకు ఇది కొనసాగితే క్రూడ్ ఆయిల్ యొక్క ధర బ్యారెల్ $150 వరకు చేరుకుంటుంది అనే అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ చాలా దేశాల్లో ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. హర్మూజ్ క్లోజ్ చేయడం వల్ల రష్యా వంటి దేశాలు ఫర్టిలైజర్ ఎక్స్పోర్ట్స్ను ఆపేశారు. బయటికి వెళ్ళి తినడానికి లేదు. ఎల్పిజి షార్టేజ్ వల్ల హోటల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఆఫీస్కు వెళ్ళొద్దు అనే నిబంధనలు కూడా రానున్నాయి. బికాస్ పెట్రోల్ డీజిల్ యొక్క ధరలు పెరగడం వల్ల వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే ఆఫీస్కు వెళ్ళాలి అనే కండిషన్స్ రావచ్చు. బయటికి వెళ్ళలేము, లేదా వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్దాము అంటే ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ పెరిగిపోయాయి. ఇరాన్ పుణ్యమా అని ఫారెన్ టూర్స్ కూడా వేయడానికి లేదు. అట్లీస్ట్ ఇంట్లో కూర్చొనైనా వైఫైతో ఎంజాయ్ చేద్దామంటే ఇరాన్ దీనికి ఒప్పుకోవడం లేదు. ఎవరు ఇంటర్నెట్ వాడకుండా ఉండడానికి ఇరాన్ ఒక స్ట్రాటజీ వేసింది. నేను ఇన్ని రోజులు ఇరాన్ యొక్క స్ట్రెంగ్త్ బ్యాలిస్టిక్ మిజైల్స్ లో ఉంది, షాహిద్ వంటి డ్రోన్స్ లో ఉంది, స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఇరాన్ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పా. ఇరాన్ జాగ్రఫీయే వీళ్ళ యొక్క ధైర్యం అని చెప్పా. బట్ ఇరాన్ దగ్గర ఇంకొక సీక్రెట్ వెపన్ ఉంది. దాని పేరే అండర్ గ్రౌండ్ సబ్సీ కేబుల్స్ ను డ్యామేజ్ చేసే సామర్థ్యం ఇరాన్ దగ్గర ఉంది. ఫస్ట్ గేమ్ అర్థం చేసుకోండి. భారత్లో హైదరాబాద్ లేదా వైజాగ్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి. ఫస్ట్ నా వీడియో అనేది ఢిల్లీలో ఉన్న గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. సేమ్ వీడియో కాపీ యూట్యూబ్, యూరోప్, సింగపూర్ డేటా సెంటర్స్లో కూడా కాపీ చేస్తుంది. నా వీడియో ఒక డేటా సెంటర్లో ఉండదు, మల్టిపుల్ డేటా సెంటర్స్లో ఉంటుంది అన్నమాట. డేటా సెంటర్ అంటే వెబ్సైట్, యాప్స్, వీడియోస్, ఫొటోస్ను స్టోర్ చేసి ఒక పెన్ డ్రైవ్ లాంటిది డేటా సెంటర్. యూరోప్లో లైక్ లండన్లో రామ్ అనే వ్యక్తి నా వీడియోపై క్లిక్ చేస్తే యూరోప్లో ఉన్న డేటా సెంటర్ ద్వారా నా వీడియో అతనికి కనిపిస్తుంది. నా వీడియో ఇండియన్ సర్వర్స్ నుండి యూరోప్ సర్వర్కు ఎలా వెళ్తోంది? శాటిలైట్స్ ద్వారా వెళ్ళడం లేదు. ఒక వ్యక్తి దీన్ని ఫిజికలీ కాపీ చేయడం లేదు. ఈ వీడియో సముద్రం యొక్క అడుగున సీ బెడ్లో, అంటే సీ యొక్క సర్ఫేస్లో ఆప్టికల్ కేబుల్స్ ద్వారా ఫాస్ట్గా యూరోప్, సింగపూర్ వంటి సర్వర్స్కు వెళ్తోంది. నా వీడియో యొక్క డేటాను బైనరీగా కన్వర్ట్ చేసి ఈ ఆప్టికల్ ఫైబర్స్ లైట్ వేగంతో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. సేమ్ వే గూగుల్లోని వెబ్సైట్స్, యాప్స్ వీటన్నిటికీ ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ అంటే ఏంటి? డేటా. ఈ డేటా కూడా సీ కేబుల్స్ ద్వారానే సరఫరా అవుతోంది. అమెజాన్ వెబ్ సర్వీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, జియో, ఎయిర్టెల్ ఈ కంపెనీస్ యొక్క కేబుల్స్ హర్మూజ్ అండ్ రెడ్ సీలో ఉన్నాయి. ఇరాన్ ఈ కేబుల్స్ను కట్ చేస్తా లేదా డ్యామేజ్ చేస్తా అంటోంది. అలా డ్యామేజ్ చేస్తే ఇంటర్నెట్ స్లో అవుతుంది. ఇంటర్నెట్ అంటే ఏంటి? 5G అంటే ఏంటి? పర్ సెకండ్కు ఎంత ఎంబీ డేటా ట్రాన్స్ఫర్ అవుతోంది. ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్గా ఉంటే అంత హ్యాపీగా ఇంటర్నెట్ చూసుకోవచ్చు. అదే ఇంటర్నెట్ స్లో అయిందనుకోండి, ఎవరే కానీ ఇంటర్నెట్ లేదా వెబ్సైట్స్, యాప్స్ను యూజ్ చేయలేరు. ఏ యాప్స్ పని చేయడం మానేస్తాయి, స్టాక్ మార్కెట్ స్లో అవుతాయి, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి వెస్టర్న్ కంపెనీస్ లాస్ అవుతారు. ఎవరే కానీ టికెట్స్ బుక్ చేయలేరు. ట్రైన్, ఫ్లైట్, బస్ టికెట్స్ బుక్ కావు. అండ్ ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్లో బిజినెసెస్ అన్ని స్టాప్ అయిపోతాయి. ఇప్పుడు యుద్ధ పరిస్థితుల్లో ఈ ప్రాంతం చాలా ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రెడ్ సీ అండ్ హర్మూజ్ ఈ రెండు ఏరియాస్ అనేవి ప్రపంచ ఇంటర్నెట్కు బ్యాక్ బోన్. యూరోప్ నుండి రెడ్ సీ ద్వారా ఆఫ్రికాకు ఇంటర్నెట్ వెళ్తుంది. యూరోప్ నుండి హర్మూజ్ ద్వారా ఇండియా, సౌత్ ఏషియా, చైనా, జపాన్ ఈ విధంగా ఇంటర్నెట్ అనేది సరఫరా అవుతుంది. వీటి ద్వారానే ఈమెయిల్స్, వీడియో కాల్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఏఐ సర్వీసెస్ అన్నీ పనిచేస్తాయి. ఎక్కడ ఎక్కువగా ప్రమాదం ఉంది అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో ఇండియాకు కనెక్టివిటీ అనేది కీలకం. హర్మూజ్ ద్వారానే ఇండియాకు ఇంటర్నెట్ వస్తోంది. ఇక్కడ ముఖ్యంగా WAE1 అనే కేబుల్, ఫాల్కాన్ అనే కేబుల్, గల్ఫ్ బ్రిడ్జ్, టాటా టీజియన్ ఇలా 4 కేబుల్స్ ఉన్నాయి. బాబల్ మండప్లో అంటే రెడ్ సీ ద్వారా యూరోప్, ఏషియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ 17 కేబుల్స్ ఉన్నాయంట. ఇరాన్ సముద్రంలో మైన్స్ను పెట్టింది. హౌతీ రెడ్ సీలో ఉన్న కేబుల్స్ను డ్యామేజ్ చేస్తాయి. అంటే ఒక చోట మాత్రమే డ్యామేజ్ చేయరు, మల్టిపుల్ ప్లేసెస్లో డ్యామేజ్ చేస్తారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను జాయిన్ చేయలేం, 1 లేదా 2 చోట్ల మాత్రమే జాయిన్ చేయగలం. వీరు ఒక కేబుల్ రూట్ యొక్క 2 to 3 లొకేషన్స్లో డ్యామేజ్ చేశారు అనుకోండి, మొత్తం కేబుల్నే రిప్లేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ అండర్ సీ కేబుల్స్ను రిపేర్ చేయాలి అంటే స్పెషల్ షిప్స్ను తీసుకెళ్ళాలి. అంత ఈజీ కాదు. సముద్రం కిందకి వెళ్ళి ఆ రిపేర్ చేయాలి అంటే ఎంతో టైం వేస్ట్ అవుతుంది, ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. 2024లో కూడా ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూప్ అయిన హౌతీ రెడ్ సీలో ఉన్న కొన్ని కేబుల్స్ను డ్యామేజ్ చేసింది. ఫలితంగా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఇంటర్నెట్లే రాలేదు. ఇరాన్ కేబుల్స్ కట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఇంటర్నెట్ ఆఫ్ అవుతుంది. మొత్తం ఆఫ్ కాదు, పెసిఫిక్ ఓషన్ ద్వారా కూడా ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయి.
బట్ ఇండియా, ఆఫ్రికా, సౌత్ ఏషియా వంటి దేశాల్లో ఇంటర్నెట్ అనేది స్లో అవుతుంది, బ్యాంకింగ్ సిస్టమ్ స్లో అవుతాయి, హాస్పిటల్ డేటా డిలే అవుతుంది. ఇండియాలో కూడా కనెక్టివిటీ చాలా స్లో అయిపోతుంది. ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోస్ చూడలేరు, గూగుల్ను బ్రౌజ్ చేయలేరు, యాప్స్ను వాడలేరు. నెట్ఫ్లిక్స్ తన డేటా మొత్తాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్లో స్టోర్ చేసుకుంటుంది. కావాలనే ఇరాన్, యూఏఈ, కువైట్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్స్పై దాడి చేస్తోంది. ఈసారి ఇరాన్ చాలా టెక్నికల్గా వెళ్తోంది. డేటా సెంటర్స్పై దాడులు జరుగుతున్నాయి, సబ్సీ కేబుల్స్పై దాడి చేస్తామని బెదిరిస్తున్నారు, హర్మూజ్ను క్లోజ్ చేస్తున్నారు, ఆయిల్ అండ్ గ్యాస్ షిప్స్ను బ్లాక్ చేస్తున్నారు, ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్పై దాడులు జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఇంకొన్ని రోజుల్లో అమెరికా ఇరాన్ యొక్క బుషర్ అనబడే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేయడానికి సిద్ధమవుతోందంట. ఒకవేళ ఈ ప్లాంట్పై దాడి జరిగితే న్యూక్లియర్ లీక్స్ అనేవి రావడం ఖాయం. ఈ బుషర్ ప్లాంట్ను 2013 వరకు రష్యానే మెయింటైన్ చేసింది. యాక్చువల్లీ ఈ ప్లాంట్ను కట్టింది రష్యానే. ఈ దాడి గురించి ముందుగానే తెలుసుకున్న రష్యా తమ యొక్క సైంటిస్టులను, ఇంజనీర్స్ను బుషర్ ప్లాంట్ నుండి వెనక్కి రప్పించుకుంటోంది. చాలా పెద్ద ఖేయాస్కు సిద్ధంగా ఉండాలి. అమెరికా కార్గ్ ఐలాండ్ను, హర్మూజ్ ఐలాండ్ను, అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఆ క్రాస్ ఉంది కదా, అక్కడే ఒక హర్మూజ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ను, చాబహార్ పోర్ట్ను ఆక్రమించడానికి, అంటే గ్రౌండ్ ఇన్వేషన్ చేయడానికి సిద్ధమవుతోందంట. డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు అంటే, ఇరాన్ అఫీషియల్స్ మా దగ్గర చర్చలు, అంటే క్లోజ్డ్ డోర్లో చర్చలు చేసేటప్పుడు చాలా రిక్వెస్టింగ్గా యుద్ధాన్ని ఆపేయండి ప్లీజ్ అంటున్నారు. బయట మాత్రం, అంటే మీడియా ముందు, మేము ఎవరితో చర్చలు చేయడం లేదు, యుఎస్ఏతో చర్చలు చేసేదే లేదు, యుద్ధాన్ని ఆపేదే లేదు, ఇంకొక 6 నెలల వరకు యుద్ధాన్ని కొనసాగిస్తాము, యుఎస్ఏ మా యొక్క ఆస్తులను ధ్వంసం చేసినందుకు నష్టపరిహారాన్ని చెల్లించాలి, హర్మూజ్ యొక్క ఓనర్షిప్ మాకు కావాలి అని మీడియా ముందు మాత్రమే ఇరాన్ చెబుతోందంట. బట్ క్లోజ్డ్ డోర్లో యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారితో వేడుకుంటోందంట. డొనాల్డ్ ట్రంప్ మాటలను నమ్మడానికి లేదు. ఈ వ్యక్తి బుషేర్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కువైట్లో ఆల్రెడీ న్యూక్లియర్ లీక్ జరిగిందంట. కువైట్ యొక్క ఆర్మీ ప్రజల్ని హెచ్చరించి డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేసుకోండి, న్యూక్లియర్ లీక్ అనేది మీ ఇంటి వరకు, అంటే న్యూక్లియర్ రేడియేషన్ అనేది మీ ఇంటి వరకు రావచ్చు అని చెప్పి హెచ్చరించింది. నెక్స్ట్, ఇంటర్నెట్ కేబుల్స్ పై దాడి జరిగితే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ విధంగా వెస్టర్న్ కంపెనీస్ అన్ని నష్టపోతాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో వంటి ప్లాట్ఫామ్స్ అన్ని స్లో అవుతాయి. ముఖ్యంగా క్రికెట్ రానుంది. ఐపీఎల్ క్రికెట్ మార్చి 28 నుండి రానుంది. దాదాపు 1000 కోట్లు ఇందులో ఖర్చు పెడుతున్నారు. ఎంతోమంది ఇన్వెస్టర్స్, అడ్వర్టైజర్స్, స్పాన్సర్స్, వీళ్ళందరి యొక్క స్టేక్స్ ఐపీఎల్ పై ఆధారపడి ఉంది. ఒకవేళ ఇంటర్నెట్ను కట్ చేశారు అనుకోండి, ఐపీఎల్కు చాలా పెద్ద దెబ్బ. ఈ విధంగా ఇరాన్ ఎన్నో కార్డ్స్ను తన దగ్గర పెట్టుకుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్, ఈ 3 కంపెనీస్ తమ యొక్క డేటా సెంటర్స్ను యూఏఈ, సౌదీ అరేబియా, ఇండియాలో పెట్టుకున్నారు. ఇరాన్ ఈ డేటా సెంటర్స్ను, ముఖ్యంగా సౌదీ, యూఏఈలో ఉన్న డేటా సెంటర్స్ను ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంది. బుషేర్ న్యూక్లియర్ ప్లాంట్పై దాడి జరగాలి. ఫస్ట్ ఇరాన్ ఇంటర్నెట్ కేబుల్స్ను కట్ చేస్తుంది, డేటా సెంటర్స్పై దాడి చేస్తుంది, ఇంటర్నెట్లో ట్రాఫిక్ జామ్ను సృష్టిస్తుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే, అమెరికా యొక్క ఏఐ కంపెనీస్, ముఖ్యంగా ఓపెన్ ఏఐ లేదా క్లౌడ్ లేదా ఎన్విడియా వంటి కంపెనీస్ ఓవర్గా వాల్యుయేట్ అయ్యాయి. అంటే వీరి యొక్క విలువ $100 అంటే ఇవి $1000కు ట్రేడ్ అవుతున్నాయి. $1000 పెట్టి ప్రజలు దీన్ని కొంటున్నారు. ఒకవేళ క్రూడ్ ఆయిల్ కనుక $150 లేదా $200కు చేరుకుంటే ఈ యొక్క ఏఐ బబుల్ అనేది బస్ట్ అవుతుందంట. ఈవెన్ రియల్ ఎస్టేట్ బబుల్ కూడా బస్ట్ అవుతుంది. ఈ ఓవర్ వాల్యుయేషన్ స్టాక్స్ అన్నీ పడిపోతాయి. ఇలా పడిపోతే అమెరికన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది. అలా పడిపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియా, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా యొక్క స్టాక్ మార్కెట్ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యుద్ధాన్ని ఆపేయాలి. ఇరాన్ అయితే యుద్ధాన్ని ఆపేది లేదు అని అఫీషియల్గానే చాలాసార్లు ప్రకటించింది. ట్రంప్ ఈగో అనేది చాలా వరకు హర్ట్ అయింది. ఈ ఆయిల్ క్రైసిస్ను కవరప్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, రష్యా నుండి ఆయిల్ను కొనుక్కోవచ్చు అని చెప్పి వీరిపై ఉన్న శాంక్షన్స్ను 1 నెల రోజుల పాటు ఎత్తివేశాడు. దీని కారణంగా అమెరికా యొక్క అపోజిషన్ పార్టీస్ డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించాయి. ఇన్ని రోజులు నువ్వే ఇరాన్పై శాంక్షన్స్ వేసావు, రష్యాపై ఆయిల్ కొన్నందుకు ఇండియా వంటి దేశాలపై సెకండరీ శాంక్షన్స్, టారిఫ్లు వేసావు, ఇప్పుడు నువ్వే శాంక్షన్స్ను ఎత్తివేస్తున్నావు అని చెప్పి చాలా గట్టిగా డొనాల్డ్ ట్రంప్ను వేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్కి వెళ్ళి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను ఓపెన్ చేయడానికి ప్రతిరోజు $2 బిలియన్ ఖర్చు అవుతుంది అని అడిగాడు. అంటే ప్రతిరోజు 16,000 కోట్లు ఖర్చు అవుతుందంట. అమెరికన్ అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయి అంటే, ఫిబ్రవరి 28 కంటే ముందు ఫ్రీగానే అన్ని షిప్స్ వెళ్ళేవి కదా,
స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయ్యేది కదా. నువ్వేం చేసావు? ఇరాన్తో యుద్ధం చేసావు. ఎందుకు చేసావు? ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేస్తా అన్నావు. ఆయతుల్లాను గద్దె నుండి దింపి పప్పెట్ నాయకుడిని కూర్చోబెడతా అన్నావు. ఇప్పుడు నీ యుద్ధం కారణంగా అమెరికన్ ట్యాక్స్ పేయర్స్కు డైలీ $2 బిలియన్ లాస్. అంటే ఈ యుద్ధం కారణంగా అమెరికాకు వచ్చిందేమీ లేదు, పోయిందే ఎక్కువ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ను విమర్శిస్తున్నారు. జూన్లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్కు ముందు డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క రేటింగ్ అమాంతం పడిపోయింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా గర్వంగా సగర్వంగా యుద్ధం నుండి బయటికి రావాలి, ఎలాగైనా గెలిచే బయటికి రావాలి. ఓడిపోయి వచ్చాడు అనుకోండి, ప్రతిరోజు $2 బిలియన్ వేస్ట్ చేశాడు. గల్ఫ్ దేశాల యొక్క ట్రస్ట్ను కోల్పోయాడు. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ బేసెస్ అన్నిటినీ ఇరాన్ కొట్టింది. ఈ విధంగా అమెరికా పరువు పోయింది. ఇప్పటి వరకు 7 F-15 ఫైటర్ జెట్స్ కోల్పోయారు. ఒక F-35 ఫైటర్ జెట్స్ పై దాడి జరిగింది. 4 థర్డ్ రాడర్స్ను ఇరాన్ కొట్టింది. $1.1 బిలియన్ విలువ గల ఖతార్లో ఉన్న అతిపెద్ద రాడర్ పై ఇరాన్ దాడి చేసింది. 12 మంది అమెరికన్ సైనికులు అఫీషియలీ చనిపోయారు. ఇన్ని లాసెస్ తర్వాత ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇరాన్లో రెజీమ్ చేంజ్ చేయకుండా, హర్మూజ్ను ఓపెన్ చేయకుండా డొనాల్డ్ ట్రంప్ కనుక యూటర్న్ తీసుకొని యుద్ధం నుండి బయటికి వచ్చాడు అనుకోండి, డెఫినెట్గా ఈయన ఓడిపోతాడు. కాబట్టి తన ఈగో కోసమైనా ఏదో ఒక మిస్ క్యాల్కులేషన్ డొనాల్డ్ ట్రంప్ డెఫినెట్గా చేస్తాడు. అందరూ భయపడుతున్నారు. మార్చ్ ఎండింగ్ లోపు యుద్ధం ఆగిపోయిందా? అందరూ సేఫ్. ఏప్రిల్ వరకు ఇది కొనసాగిందా? బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $150 లేదా $200కు చేరుకుందా? గ్లోబల్ రెసిషన్కు సిద్ధంగా ఉండండి. అమెరికా యొక్క ఓవర్ వాల్యూడ్ స్టాక్స్, ఏఐ బబల్ మొత్తం క్రాష్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కూడా, ఈవెన్ బెంగళూరు, హైదరాబాద్లో అన్ప్రెసిడెంటెడ్గా నోటికి ఎంత వస్తే అంత, పర్ స్క్వేర్ ఫీట్ 8,000, 10,000, 12,000 నోటికి ఎంత వస్తే అంత పెంచేశారు. అండ్ నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.